2024 తెలుగు చిత్ర పరిశ్రమకు బాగానే కలిసొచ్చింది. జనవరిలో హనుమాన్ సినిమాతో మొదలు పెడితే డిసెంబర్లో పుష్ప 2తో కంటిన్యూ అవుతూనే ఉంది. మొత్తంగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ విషయానికొస్తే తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం హనుమాన్ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం టిల్లు స్క్వేర్. ఈ చిత్రం చిన్న సినిమాల్లో పెద్ద హిట్గా నిలిచింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగస్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1111 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఎన్టీఆర్ కథానాయకుడుగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం దేవర పార్ట్ 1. ఈ చిత్రం ఓవరాల్గా 501 కోట్ల గ్రాస్తో వసూళ్లతో దుమ్ము దులిపింది. కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్ సందీప్ ద్వయం దర్శకత్వం వహించిన చిత్రం కా. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల గ్రాస్ వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక పుష్ప 2 ది రూల్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలైన భారతీయ బాక్సాఫీస్ దగ్గర 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ సినిమా దాదాపు 1500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.